లెట్స్ సీ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసు కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిసీవ్డ్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్. ఒక ఆపరేషన్ చేస్తున్నారు, వాళ్ళకి దానికి క్లియరెన్స్ ఎవరి దగ్గర నుంచి కావాలంటే డిఆర్డిఓ నుంచి కావాలి. సో అది క్లియర్ అయిందంటే ఎవరికి అయింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అయింది. సో అది ఏంటంటే ఇంజినియర్స్ ఎయిర్లీ వార్నింగ్ కంట్రోల్. ఈ ఎయిర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎవరికి కావాలి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాలి. ఎవరికి క్లియరెన్స్ ఇవ్వాలి? డిఆర్డిఓ ఇవ్వాలి. సో అది గ్రాంట్ చేసింది. దాని పేరు ఏంటంటే నేత్రా. ఇది ఎందుకు వాడతామంటే టు స్ట్రెంథెన్ ద ఇండియాస్ ఎయిర్బోర్న్ సర్వీలియన్స్ అండ్ బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ కోసం వాడుతున్నాం. ద ఇండక్షన్ సెరమనీ దీన్ని ఇంట్రడ్యూస్ ఎక్కడ చేశారంటే బెంగళూరు, కర్ణాటకలో జరిగింది. వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ ద ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి, డిప్యూటీ చైర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చైర్ అయిన మార్షల్ అవధేష్ కుమార్ భారతి అనే వాళ్ళు మనకి అక్కడ ప్రజెంట్ అయ్యారు. ఓకే సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ కమిషన్స్ ఫాస్ట్ పెట్రోల్ వెసల్ ఐసీజీసీ అక్షన్ గోవా. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, అదేం చేసిందంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంకో ఏమని పిలుస్తారంటే భారతీయ తత్రక్షక్ అని పిలుస్తారు. ఇది స్టార్ట్ చేసిందంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీసీ ఫ్రమ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు ఏంటంటే అక్షయ్ అని పెట్టింది. ద ఫోర్త్ ఇది ఎన్నోదంటే ఫోర్త్ ఇంజనీర్స్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ఇన్ ద ఎయిత్ వెజల్ అడమ్య క్లాస్ సిరీస్. ఈ క్లాస్ సిరీస్ డిజైన్లో 8th సిరీస్ అనమాట. ఇది ఎన్నోది ఫోర్త్ ఇంజనీర్స్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. ఎక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో మనకు కన్స్ట్రక్షన్ జరిగింది. ఇదంతా అవసరం లేదు, ఎవరు కమాండ్ చేస్తున్నారు ఇదంతా అవసరం లేదు. మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక కమిషన్ ఫస్ట్ ఈ ఐసీజీసీ అక్షయ్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది అంటే గోవా షిప్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసింది. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఇంకేమని పిలుస్తారంటే భారతీయ తత్రక్షక్ అని కూడా పిలుస్తారు. సో దీస్ ఆర్ ది 2 points ఆర్ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్ట్ టెస్ట్ ట్రయల్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ రాకెట్ ఇంజనరేటర్ రికార్డ్ థ్రస్ట్ లెవెల్. ఇస్రో ఉంది కదా, ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్గా ఒకటి చేసింది ఏంటంటే హాట్ టెస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్ అనేది 88% ఆఫ్ టార్గెట్ థ్రస్ట్తోని ఇస్రో ప్రపోల్షన్ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ చేసింది. ఎక్కడ? మహేంద్రగిరి, తమిళనాడులో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే థ్రస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎక్కువ పైకి తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట రాకెట్. సో దట్స్ వై 88% ఆఫ్ ది టార్గెట్ని పెట్టుకొని ఇది ఎన్నో సిరీస్? 8th సిరీస్. యాజ్ పర్ ఇస్రో దిస్ మార్క్ ది 8th one of the series in the hot test using the PHTA. Previously the test trials had been conducted 47%, 60% of full thrust, equivalent to 94 to 120 tons, but it is 175 tons. Okay.